మీకు తెలుసా? పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎందుకు జరిగిందో? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఫుల్‌గా చూడండి. రామాయణ యుద్ధం జరుగుతున్న సమయంలో మాయావి అయిన ఒక రాక్షసుడు అహిరావణుడు ఒక కుట్ర పన్నాడు. రాత్రివేళ శ్రీరాముణ్ణి, లక్ష్మణుడిని అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరిని రక్షించడానికి హనుమంతుడు కూడా పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ అహిరావుడిని చంపాలంటే 5 దిక్కుల్లో 5 దీపాలను ఒకేసారి ఆర్పాల్సి ఉంటుంది. అది తెలుసుకున్న హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని ధరించాడు. తూర్పున హనుమంతుడు, దక్షిణంలో నరసింహుడు, పశ్చిమంలో గరుడు, ఉత్తరంలో వరాహుడు, పైభాగంలో హయగ్రీవుడు. ఈ 5 ముఖాలతో ఒకేసారి 5 దీపాలను ఆర్పి అహిరావుణ్ణి సంహరించాడు. తర్వాత శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి రక్షించి యుద్ధభూమికి తీసుకొచ్చాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని అపార శక్తి, రక్షణకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. ఈ కథ ప్రధానంగా కొన్ని రామాయణ ఉపకథలు, ప్రాంతీయ సంప్రదాయాలు, భక్తి గ్రంథాల్లో ప్రసిద్ధి చెందింది. వాల్మీకి రామాయణంలో అహిరావణుడి కథ ప్రత్యక్షంగా ఉండదు.